మరి 7వ అధ్యాయము అందరు కూడా మరి 7వ అధ్యాయము 8, 9 వచనం చదువుతామండి. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తల్లిదండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మును విడిపించును. కాబట్టి మీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగంగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నువ్వు తెలుసుకొనవలను. ఆయన తన్ను ద్వేషించు వాని విషయము ఆలస్యము చేయక బహిరంగంగా వానికి దండన విధించును. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టలను మీరు అనుసరించి నడుచుకొనవలను. ఈ పరిశుద్ధ దేవుడు దించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మరి మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యంలో మీరు ఉన్నారని నమ్ముతున్నాను. ఇదిగో సహోదరుడు కూడా ప్రార్థించున్నారు ప్రభా, ఇచ్చిన కానుకలను ప్రతిదీ మీరు ఆశీర్వదించారని నమ్ముతున్నాను. అయితే ఇదిగో చదివిన లేఖనాన్ని కూడా విరవండి ప్రభా, మాతో మాట్లాడండి, సహాయం చేయండి. ఇదిగో దేవా, చీకటి శక్తులను అయా అంధకార శక్తులను యేసుక్రీస్తులో బంధించండి ప్రభా. ఇదిగో తండ్రి, బలహీనలు బాగు చేయండి తండ్రి, రోగులు స్వస్థపరచండి నాయన, ఇచ్చిన సాక్ష్యములు కూడా దీవించండి ప్రభా. దేవా, నీ కృపలు మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోండి. నీ సన్నిధి ఇక్కడ కనబడినకు సహాయం చేయండి ప్రభా. దేవా, ఇక్కడ మీరు కదలాడాలి ప్రభా. దేవా, ఇదిగో నీ సన్నిధి సహవాసం మాతో ఉంచమని బ్రతిమాలి కూర్చొని కృప చూపించమని, అలుపు నన్ను కూడా మరుగు చేయండి ప్రభా. నేను బలహీనుడు కూడా నన్ను బలపరచండి ప్రభా. నీ ఆత్మతో నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఓన్లీ believe, only believe, all things are possible, only believe. Jesus is here, my Jesus is here, and all things are possible. Jesus is here. Lord, I believe. My Lord, I believe. All things are possible. Lord, I believe. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి అంతా కూర్చుందాం. మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ఈ వారంలో కొంతమంది వ్యక్తుల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థించిన ప్రతి ఒక్కరిని బట్టి మన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మన ప్రార్థన వ్యర్థం కాదు. ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా. మన ప్రార్థన వ్యర్థం కాదు. ఈ వారంలో మరి సహోదరుడు మరి ఆ యొక్క సంజయ్ రావు గారి యొక్క భర్త గారి గురించి ప్రార్థన చేయడం జరిగింది. ఎంతమంది మీరు ప్రార్థించారండి? వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. అయితే దేవుడు అద్భుతంగా ఆ ప్రమాదాన్ని మరి మార్చి ఉన్నాడండి. నిజమేనంటారా? మరణాన్ని జీవంగా మార్చగల శక్తిమంతుడు ఆయన మాత్రమే. హల్లెలూయా. ఈ రోజున రోడ్డు మీద అనేక మంది ఏ విధంగా వెళ్ళిపోతున్నారో మనకు తెలుసు. కానీ శత్రువు ఎవరు దొరికితే ఎవరు మింగుదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ వేటగాని ఊరిలో ఉండి తప్పించేవాడు ఒకడున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన సృష్టికర్త. ఈ రోజున చూడండి, ఈ యొక్క 15వ తారీఖున గురించి యూట్యూబ్లో లేకపోతే వాట్సాప్లో చాలా ట్రోల్ వెళ్తుంది. ఏంటి 15వ తారీఖు స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటో తెలుసా అండి? హల్లెలూయా. ఏమన్నా స్పెషల్ ఉందా అమ్మా? ఏమన్నా స్పెషల్గా వండుకొని వచ్చారా? వండుకోలేదా? సాయంత్రం స్పెషల్ ఏంటి? ఏమి లేదా అమ్మా? సాయంత్రం ఏమైనా స్పెషల్ ఉందా? హల్లెలూయా. ఏమైనా ఉందా లేదా? సాయంత్రం స్పెషల్ ఏం లేదు, మధ్యాహ్నం స్పెషల్ ఏం లేదు. ఈరోజు అందరూ చారు వేసుకుని తింటారు కదా, నిజమేనా? చికెన్ పలావులు అను వండుకుని తింటారు. స్పెషల్ ఉంటుంది కదండి ఈ రోజున.
పోనీ అలాగా ఈ ప్రపంచం మొత్తానికి ఒక స్పెషల్ ఉంది. ఏంటి ఇది? వాట్సాప్లోని అన్నిటిలోని ట్రోల్ అవుతుంది. ఏంటో తెలుసా? ఒక లేఖనాన్ని మీతో చూపిస్తాను. అది చూపించిన వాక్యంలోకి వెళ్తానండి. హల్లెలూయా. ఎందుకంటే మనం చూద్దాం అది అదేంటో, ఈ రోజున స్పెషల్ ఏంటో. కానీ ప్రపంచం అనుకుంటే జరగదు. అది ప్రపంచం అనుకుంటే జరగదు. ఎవరు అనుకోవాలి? హల్లెలూయా. ప్రపంచం ముందుగా ఊహిస్తే జరగకూడదు. విపత్తులన్నీ మనుషులు కనిపెడతాయి. ఇప్పుడు ఈ రోజున చూడండి, మన మన ఈ సంవత్సరం చాలా విపరీతమైన వర్షాలు కదా. ఈ వర్షాలంతా కంట్రోల్ చేయడానికి మానవుడు 2000 కోట్లు పెట్టి 2000 కోట్లు పెట్టి ఏదో టెక్నాలజీ కనుక్కుంటారంట. ఎప్పుడు వర్షం పడాలంటే అప్పుడే పడుతుంది, ఎప్పుడు వద్దంటే అప్పుడు స్టాప్ అయిపోద్దంట. అలాగే కనిపెట్టారు ఎవరు? దుబాయ్లో వర్షాలు రాక పాపం వాళ్ళు ఏంటది, వారు కావాలని వర్షం పడాలని అలా పడాలనుకున్నారు. కాకపోతే వాళ్ళు వర్షం కోరుకోకుండానే వర్షం వచ్చేసింది వాళ్ళకి. విపరీతమైన వర్షాలు పడి ఏమైపోయాయి, మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న కార్లు అన్నీ కూడా పాపం వాళ్ళకి కాలువలు ఉండవు. ఎందుకంటే అక్కడ ఎంత నీరు వేసినా ఆ నీరు అంతా ఏమైపోద్ది, దిగిపోద్ది కిందకి. ఎక్కడ బురద అనేది అక్కడ ఉండదు. అయితే ఇక్కడ చూద్దామండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము తీసారా, 4వ వచనము మనం చూద్దామండి. అక్కడ అసలు చెప్పాలంటే 3వ వచనం నుంచి చదివితే తెలుస్తుంది. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడును. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండను. ఇదే ఘట సర్పం మనకి 13వ అధ్యాయంలో కనబడుతుంది. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం వీడ్చి వాటిని భూమి మీద పడవేసును. హల్లెలూయా. నిజమేనా? హల్లెలూయా. ఆకాశ నక్షత్రం 3వ భాగాన్ని ఏం చేస్తుంది? ఈడ్చేస్తుంది. అయితే ఇంకొక మాట వేరొక చోట ఉంది, దేవుని చిత్తం మీద నేను చూపిస్తాను. అయితే ఏమిటంటారు ఇప్పుడు? యాస్ట్రాయిడ్లు వస్తున్నాయి అంటున్నారా? యాస్ట్రాయిడ్ అంటే ఏంటి? మన భూమి చుట్టూ అనేక అంటే ఆ శకలాలు తిరుగుతూ ఉన్నాయి. అందులో ఒక శకలం భూమి మీద పడినప్పుడు అది ఏమవుతుందంటే 3వ భాగం ఏమైపోద్దంట? 3వ భాగం అంతా ఏమైపోద్ది? పాడవుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే మనుషులు ఊహిస్తే జరగదు. అది దేవుని సంకల్పం ఉండాలి. ఎందుకంటే భూమి మీద ఎవరున్నారు? భూమి మీద ఎవరున్నారు? భూమి మీద ఎవరున్నారు? భూమి మీద ఎవరున్నారు? అది మీరు ఆయన పిల్లలంటే నేను ఎక్కడ పోయి వెతకాలని అనుకుంటున్నాను. నేను ఆయన పిల్లలంటే ఇప్పుడు ఎక్కడ పోవాలి? నేను ఇప్పుడు ఆయన పిల్లలకి కదా నేను బోధించడానికి వచ్చాను. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఆయన పిల్లలకే కదా నన్ను ఇక్కడ నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. భూమి మీద ఆయన పిల్లలు ఉన్నానంట, నేనున్నాను చెప్పచ్చు కదా. మనం వెళ్తాయి కానీ అది జరగదు. అది హల్లెలూయా. అయితే జాగ్రత్త సుమి, మనం వెళ్ళిపోతామని ఆశతో మనం ఉన్నాం. కానీ వెళ్ళే జీవితం మనకుందా? వెళ్ళే జీవితం మనకుందా? కాదండి, నాకుందా. వెళ్ళే జీవితం నాకుందా? నాకుంటేనే నేను వెళ్తాను. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుడు మనకు ఒక స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు, మనకు ఒక పట్టణం కట్టడానికి వెళ్ళాడు. నిజమేనండి అన్నాడు ఆయన. ఆయన పిల్లలు ఆయనతో పాటు నివసించడానికి ఒక పట్టణం కట్టడానికి వెళ్ళాడు ఆయన. సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు. ఒక మహాపట్టణం కనబడిందని ఆ న్యూస్ పేపర్లో కూడా వేసేసారు లేదా? పేపర్లో కూడా వేశారు. తెలుసండి ఎంతమంది తెలుసు? దగదగా మెరుస్తున్న ఒక పట్టణం మాకు కనబడిందని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు కాంతి వేగం పడుతుంది. అంటే అక్కడికి వెళ్ళాలంటే ఏ మానవుడికి లేదు. కానీ ఆయన పిల్లలకి కన్నురెప్ప పట్ల వెళ్ళిపోయే సమయాన్ని ఇచ్చి అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ మహా గొప్ప పట్టణముకు వెళ్ళడానికి ఈరోజు మన ప్రయాస. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు ఈ రోజున? దేవుడు ఏం చెప్తున్నాడు? మనకు ఒక నిబంధన ఇచ్చి ఉన్నాడు. నిజమేనా? మనకు ఏమి ఇచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు, నిబంధన ఇచ్చాడు. నిజమేనా? దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 40వ వచనం ఒకసారి చదవండి. నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. ఉందా? ఎంతమంది తీశారు? ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 40వ వచనం.
స్పీడ్గా ఎవరు లేరేంటి అసలు? నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేర్చున్నాను. ఎవరితో చేశాడు దేవుడు? ఇప్పుడు మనతో చేశాడా? నాతో నిత్యమైన నిబంధన చేశాడా? ఎందుకు మనకు నిబంధన చేశాడు? మనకు మేలు చేయడానికి. కీడు చేసేవాడు దేవుడు కాదు, మేలు చేయవాడే దేవుడై ఉన్నాడు. మరి కీడు చేయవాడు ఎవరు? అపవాది. అపవాదిని కీడు చేయాలంటే ఎవరి దగ్గర పోవాలి? అమ్మా చెప్పండి అమ్మా. మన వారం మనం నేర్చుకున్నాం కదా, యోబుకి కీడు చేయాలంటే పర్మిషన్ ఎక్కడ తీసుకున్నాడు? యోబుని రెండోసారి కూడా మొదటిసారి వాళ్ళ పిల్లల్ని తీసేశాను, మాట అనలే. పిల్లల్ని చంపేశాను, మాట అనలేదు. ఆస్తి తీసేశాను, మాట అనలేదు. అయినా సరే నిన్ను సేవిస్తున్నాడు ఎవరు? యోబు. అయినా సరే నిన్ను సేవిస్తున్నాడు. ఇదిగో మరలానే ఒక అవకాశం ఇవ్వి, అతని శరీరాన్ని నేను పాడు చేస్తాను, అప్పుడైనా నిన్ను తిడతాడేమో అని దేవుని దగ్గర ఒప్పందం చేసుకున్నాడు. ఎవరు? అపవాది. అయితే సరే, అతని ప్రాణము తప్ప నువ్వు దేన్నైనా తీసుకో అన్నాడు. అవునా కదా? అతని ప్రాణం వినయించాడు. ఎందుకంటే ప్రాణం ఎవరి చేతిలో ఉంది? అమ్మ చెప్పండి, నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? ఆయన సెలవు లేకుండా ఏది కూడా మన దగ్గరికి, ఒక పాము కరవాలన్నా, కుక్క కరవాలన్నా, హల్లెలూయా చెప్పండి, ఒక పిల్లి బోకరించాలన్నా, అవునా కాదా? ఆయన సెలవు లేకుండా ఏది నీ యొద్దకు రాదు, నా యొద్దకు రాదు. కారణం ఏంటో తెలుసా? మనము ఆయన చేతిలో ఉన్నాం. ఆయన చేతిలో లేని వారికి ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఆయన చేతిలో ఉంటే ఆయన సెలవు లేకుండా మరణం కూడా మనం టచ్ చేయదు. ఒకవేళ టచ్ చేసిందా అంటే దాని అర్థము ఆయన పిల్లలకు బుద్ధి చెప్పడానికి అది జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకు? మనల్ని ఆయన కొనుక్కోవాలనుకుంటున్నాడు. ఎలా కొనుక్కోవాలనుకున్నాడు? పాపులుగా కాదు, నిన్ను పరిశుద్ధంగా మార్చి, ఆయన రూపంలోకి మార్చి, ఆయన రూపంలోకి నిన్ను చేసుకుని ఆయన సన్నిధికి తీసుకుపోవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధన. నిత్యమైన నిబంధన ఇప్పుడు దేవుడు నాతో చేశాడు. నన్ను విడవకుండానట్లు నా హృదయంలో ఆయన ఎడల భయభక్తులు పుట్టిస్తున్నాడు. నిజమేనా? నా హృదయమునకు భయమును, ఏంటది? నిజమేనా? నా హృదయమునకు భయమును నేర్పింది కృప. ఎందుకు భయపడాలి అని అంటే, నువ్వేదో అయిపోతామని భయపడాల్సిన పనేం లేదండి. ఆయన లేకుండా నువ్వేది కాదు. ఆయన సెలవు లేకుండా నీకు ఏది రాదు. హల్లెలూయా. వచ్చిందా నీ మార్పు కోసమే, వచ్చిందా నిన్ను సరి చేయడానికే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి నెమ్మదిగా నేను కొన్ని విషయాలు చెప్పి ఈరోజు వాక్యాన్ని ముగిస్తాను. ఏమి అనుకోవద్దు, కొంచెం నా పరిస్థితిని బట్టి అర్థం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మరి నిర్గమకాండం మనం చదువుకున్నాం, ద్వితీయోపదేశకాండం. ఆయన ఏమన్నాడు? అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు కనుక. ఎవరు మనం ప్రేమిస్తున్నాడు? నిజమేనా? ఆయన మనం ప్రేమిస్తున్నాడు కనుక మనం గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. నిజమేనా? ఏమండి, నీవు నీ కుమారుని మీద ప్రేమ లేకపోతే నువ్వు గద్దించలేవు. నువ్వు నీ కుమారుని మీద ప్రేమ లేకపోతే నువ్వు శిక్షించలేవు. ప్రేమే గద్దిస్తుంది, ప్రేమే శిక్షిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అసలు నీ కుమారుడు అనే ఆలోచనే లేదనుకో, సపోజ్ ఒక వ్యక్తి మీద లేదా నీ సహోదరుడి మీద నీకు ప్రేమే లేదనుకో, అతడు ఏదైనా అయిపోయినా నువ్వేం చేస్తావు? పట్టించుకుంటావా? అమ్మా చెప్పండి అమ్మా, పట్టించుకుంటారా? పట్టించుకోరా? హల్లెలూయా. మరి నా దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన ఒక మంచి సమరయుడు అండి. హల్లెలూయా. ఎవరండి ఆయన? మంచి సమరయుడు. మనందరికీ బైబిల్లో ఒక పాఠం తెలుసు. మనకి ఏది రాసినా మేలు కొరకు రాస్తాడు. ఆయన మనల్ని మార్చుకోవడానికి రాస్తాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. మరి నిన్ను ప్రేమిస్తున్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు,
అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు కనుక తాను మీ తల్లిదండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు. నిజమే, మన పితరులకు ఏం వాగ్దానం చేశాడో మనకు కూడా అదే వాగ్దానం చేశాడు. నిజమేనా? ఓ నిజంగా యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజు అయిన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించెను. ఆమేన్, 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 హల్లెలూయా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు. నిజమేనా? ఆయనే దేవుడా, ఇంకెవరిని ఉన్నారా? అమ్మా చెప్పాలి. మనము చేతులతో తయారు చేయబడిన దేవుని ఆరాధించట్లేదు. నో సార్. మన చేతులతో, మన కాళ్ళతో తొక్కి, మన చేతులతో పిసికి, మన చెమట కాచి మనం సిద్ధపరచుకున్న బొమ్మను కాదండి మనం ఆరాధించేది. మరి దేన్ని? మన దేన్ని? ఈ సృష్టిని, ఈ సూర్యుని, ఈ చంద్ర నక్షత్రములను, ఈ భూమిని, ఈ ఆకాశమును, ఆ వృక్షములను, ప్రతి దానిని, గాలిని, వాయువును, అన్నిటినీ సృష్టించిన సృష్టికర్తని మనం ఆరాధిస్తున్నాం. ఒక మానవుడు పలికితే సూర్యుడు ఆగిపోతున్నాడే. హల్లెలూయా. ఒక మానవుడు పలికితే చంద్రుడు ఆగిపోయాడే. ఒక మానవుడు పలికితే ఆకాశంలోంచి వర్షం 3.5 సంవత్సరంలో ఆగిపోయిందే. ఆ మానవుడు పలికితే మరలా వర్షం కురిసిందే. మరి దేన్ని మనం ఆరాధించాలి? హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుడా నువ్వు నిలిచిపో అన్నప్పుడు ఆ సూర్యుడు ఎందుకు నిలిచిపోయాడు? అతడు దేవుడైతే ఎందుకు నిలిచిపోవాలి? సూర్యుడా నువ్వు పలానా చోట ఆగిపో అని ఒక మనిషి పలికితే ఆ మనిషి మాటకు ఆ సూర్యుడు, ఆ చంద్రుడు ఎందుకు ఆగిపోవాలి? వారు దేవుళ్ళు అయితే. దేవుడు అంటాడు, నేను ఈ భూమికి వాటిని పెద్ద జ్యోతుల వలె ఉంచానన్నాడు. హల్లెలూయా. కానీ మన వెళ్ళబోయే పట్టణంలో సూర్యుడు లేడు. ఎందుకంటే కోటి సూర్యుల కాంతి తేజస్సు కలిగిన నా దేవుడు ఆ పట్టణమునకు వెలుగుగా ఉన్నాడు. ఆయన సృష్టించబోతున్న కొత్త భూమి, కొత్త ఆకాశానికి సూర్యుడు లేడు. చంద్రుడు అంతకంటే లేడు. ఎందుకంటే ఆ చంద్రుడు ఎవరు కాదు, మనమే ఉన్నాం. ఆ సూర్యుడు ఎవరు కాదు, ఆయనే ఉన్నాడు. చూడండి, సూర్యుని కాంతిని బట్టే చందమామ తన వెలుగును ప్రసరింపజేస్తుందంట. అది రేడియం, అది రేడియం స్టిక్కర్ లాంటిది. అది ఎంతమందికి అర్థమవుతుంది? సూర్యుడు ఎంతైతే కాంతిని ప్రకాశింపజేస్తున్నాడో అదే కాంతిని ఆ చందమామ స్వీకరించుకుని రాత్రి కాలశంలో మనకు వెలుగునిస్తుందంట. హల్లెలూయా. అసలు చందమామను ఎందుకు పెట్టాడు భూమి మీద అని అంటే దానికి ఒక లెక్క ఉంది. ప్రతి దానికి ఒక లెక్క ఉందండి. సూర్యుడు దేవుడు భూమి మీద ఎందుకు పెట్టాడంటే వెలుగునిచ్చుడికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి సూక్ష్మ కణాన్ని, ప్రతి ఒక్క చీకటి శక్తుల్ని, లేకపోతే ఆ యొక్క రోగ సంబంధమైన ప్రతి కణమును చంపడానికి సూర్యుడు దేవుడు భూమి మీద తీసుకొచ్చాడు. మరి మొక్కలకు ఆహారం, సూర్యుడు లేకపోతే మొక్కలకు ఆహారము లేదు. హల్లెలూయా. ప్రతి దాని వెనుకల ఒక రహస్యం ఉన్నది, ఒక చరిత్ర ఉన్నది, ఒక హిస్టరీ ఉంది. దేవుడు చందమామను ఎందుకు పెట్టాడు? ఎందుకు పెట్టాడు? మనకు వెలుగివ్వడానికి అనుకుంటాం. కాదు. సముద్రం మన మీద పొర్లి రాకుండా అడ్డుగడలు వేయడానికి ఆ చందమామను అక్కడ దాన్ని కాపలాగా పెట్టాడంట. లేకపోతే ఈ రోజున సముద్రం తను ఇష్టం వచ్చినప్పుడల్లా ఎప్పుడు పడితే అప్పుడు మన మీద, నువ్వు అక్కడ ఆగు, నీకు కాపలాదారుడిగా చందమామను పెట్టాను అన్నాడు. హల్లెలూయా. అందుకే అమావాస్య రోజుల్లో, లేకపోతే దశమి రోజుల్లో, పౌర్ణమి రోజుల్లో కొన్ని సందర్భాల్లోని ఆ చందమామ ఏమైపోద్ది? మాయమైపోతుంటుంది, లేకపోతే ఫుల్గా వచ్చేస్తుంటుంది, లేకపోతే సగం అయిపోతుంటుంది, మొత్తం కనబడకుండా పోద్ది. అలా కనబడకుండా పోయినప్పుడు ఆ యొక్క సముద్రం ఏమవుతుంది అమ్మా? ఎక్కువ పొంగుతుంది. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతగా నిన్ను ప్రేమించాడంటే ఆ సృష్టిని శాసించగల శక్తిని దేవుడు ఈ భూమిలో నీకు ఇచ్చాడు. హల్లెలూయా. సృష్టిని శాసించే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభువా, బలహీనత ఉంది నాయన, ఈ బలహీనతను విడుదల దయచే ప్రభువా, ఈ బలహీనతను తప్పించు ప్రభువా అని ప్రార్థించినప్పుడు ఆ బలహీనత నీకు దూరం అవుతుందంటే కారణం ఏంటో తెలుసా? దేవుని కుమారుడు నీలో ఉండి ఆ మాటను పలుకుచున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే గమనించండి,
యెహోవా మిమ్మును ప్రేమించువాడు. నిజమేనా? కాబట్టి దేవుడని యెహోవా తానే దేవుడని తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను, నిజమేనా, మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. మన వాక్యం ఏంటి? మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇంకా ఆ వాగ్దానం నిలిచి ఉంది. మనకు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఎప్పుడో ఈ భూమి అంతమో తెలియదు. ఓ మానవుడా, ఒక్కసారి ఆలోచించు. ఈ భూమి ఎప్పుడు అంతమవుతుందో ఎవరికి తెలియదు, కానీ నా దేవునికి సమస్తం తెలుసు. నేను ఈ భూమి మీద ఉంటుండగా ఇది అంతం కాదు. నేను వెళ్ళిపోవాలంటే ఆ వాక్యం ఆయన ఏమి ఇచ్చాడో ఆ వాగ్దానం ప్రకారంగా మనం జీవించి అనుసరించి నడిచినప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మన గమ్యస్థానానికి వెళ్ళిపోతాం. అటు తర్వాత ఈ భూమి మీదకి ఏమవుతుంది? అందుకే ఈ భూమి మీదకి మనం వచ్చామండి. సహోదరులారా, ఒక వాక్యం నన్ను ప్రేరేపిస్తుంది. ఆ వాక్యం మీతో చెప్పాలని ఇందాక నేను చెప్పి వదిలేశాను. అది నేను చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. యెహోవా ఎవరు? మంచి సమరయుడేనా అమ్మా? హల్లెలూయా. మంచి సమరయుడేనా? ఆయన ఎవరండి? నిజమేనా? ఎంతమంది నమ్ముతున్నారు ఆయన మంచి సమరయుడని? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శత్రువును సహితం ప్రేమించడం నేర్పించాడండి. ఆయన సహోదరులను ప్రేమించడం నేర్పించాడండి. హల్లెలూయా. ఒక్కసారి లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం తీయండి. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చదవండమ్మా. అందుకు యేసు ఎట్లను అమ్మా, యేసు ప్రభు చెప్పిన మాటలు నేను చెప్పిన మాటలు కాదు. వింటున్నారా? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసు చెప్తున్నాడు. వింటున్నారా? లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఎట్లను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగివెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతను కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయేరి. అమ్మా వింటున్నారా? ఇది ఒక కథ లాంటిది. అక్కడ ఏం జరుగుతుంది? ఒక మనుషుడు ఏం చేశాడంట? దొంగలకి చిక్కుపెట్టాడు. ప్రయాణంలో దొంగలకి, నిజమైన మనం అందరం ఎక్కడ ఉన్నాం? ప్రయాణంలో ఉన్నాం. దొంగ ఏం చేస్తాడంట? కొట్టి బట్టలు దోచుకుంటాడంట. బట్టలు అంటే ఏంటిది అనుకున్నారు? నీ రక్షణ వస్త్రం. నిన్ను కొడతాడు వాడు. ఆ దొంగ ఎవడు? అపవాది. నీ రక్షణ దోచుతాడు వాడు, కొడతాడు. తర్వాత ప్రాణంతో కొట్టి ప్రాణంతో కొర ప్రాణంతో విడిచిపెట్టాడంట. ఎందుకంటే ప్రాణం ఎవరి చేతిలో ఉంది? నీ ప్రాణం నా ప్రాణం ఎవరి చేతిలో ఉంది? మనం కొట్టబడ్డాం, మన వస్త్రములు తీయబడ్డా, మనం దిగంబరులైపోయాం. అయితే ఇప్పుడు మన కొరకు మంచి సమరుడు వస్తున్నాడు. హల్లెలూయా. అతడు వచ్చి ఏమంటున్నాడంట, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించును. అమ్మ వింటున్నారా? అప్పుడు పాస్టర్ వెళ్ళాడంట. ఆ త్రోవలో పాస్టర్ గారు వెళ్ళాడంట. వెళ్తే అతను చూచి పక్కగా పోయాడంట. పక్కగా పోయాడు. అయితే ఒక సమరయుడు అతడు పక్కగా వెళ్ళిపోయాడు. అలాగే లేవీయుడు ఒకడు వచ్చాడు. లేవీయుడు ఎవడు? మందసాన్ని మోసుకెళ్ళిపోతున్న లేవీయులు, యాజకులు, వాళ్ళు పాస్టర్లే. ఎంతమందికి అర్థమవుతుంది? అతడు కూడా వచ్చి ఏం చేశాడు? అతను చూచి మనకెందుకులే అనుకుని అతడు కూడా ఏం చేశాడు? ఆ చోటుకు వచ్చి అంతే పోను మనకెందుకులే అని విడిచిపెట్టి పక్కగా పోయాడంట. మరొకడు వచ్చాడంట. అయితే సమరయుడు ప్రయాణమైపోవచ్చు. ఏమంటే అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతను చూచి అతని మీద, ఈ రోజున మనలో జాలి అనేది, సారీ సార్ నేను ఈ మాట చెప్తున్నాను, ఏమనుకోవద్దు. అయ్యో పాపం అనుకుని అలా చూసి విడిచిపెట్టే వాళ్ళం కాదు. మనకి జాలి దయ అనేది ఏమీ లేదు. కానీ నీ దేవుడిని ఏమంటావు నువ్వు? చాలా జాలి గలవాడు, దయ గలవాడు. మన పాటలు కూడా పాడతాం. జాలి గల దైవమా యేసయ్యా, మనసారా స్తుతించి స్తోత్రింతును. నాకు జాలి లేదు. నిజమేనా? నాకు దయ అసలే
లేదు. నీ ప్రేమకు అద్దులు లేవు. ఆయన ప్రేమకు అద్దులు లేవు, కానీ మనకు జాలి లేదు. మరి ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి అక్కడ. అతడి మీద ఆయన ఏం చూపించాడంట? నిజమేనా? ప్రయాణమైపోతున్నప్పుడు అతడు దొంగల చేతికి చెక్కబడ్డాడు. అతడు వారు ఏం చేశారంటే బట్టలు లాగివేశారు, అతను కొట్టారు, కొర ప్రాణముతో విడిచిపెట్టారు. ఒక పాస్టర్ గారు వెళ్ళారు, చూశారు, అయ్యో అనుకుని వెళ్ళిపోయాడు. మరొకడు వెళ్ళి జాలిపడ్డా? లేవీడు వెళ్ళాడు, పక్క నుండి చూసుకుని మనకెందుకులే బాగుని పోయాడు. ఒక మంచి సమరుడు వచ్చాడు. నిజమేనా? ఒక సమరీయుడు వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? అతని మీద నిజమేనా జాలిపడివాడు దేవుడు ఒకడే, మనుషులు కాదండి. జాలిపడి దగ్గరకు వచ్చి నూనెను ఏమంటే గాయం తగిలిన వాడికి నూనె ద్రాక్షరసంతో గాయాలు మానిపోతాయా? నిజమేనా అమ్మా? గాయం తగిలినోడికి నూనెను పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక పూటకాల వాని ఇంటికి పోయి, అంటే ఒక పాస్టర్ చేతికి అప్పగించి పరామర్శించాడు. నిజమేనా అమ్మా? ఆయన పరామర్శించాడా? ఆయన పరామర్శించే దేవుడేనా? ఆయన అనాథలుగా విడిచిపెట్టే దేవుడా? ఆయన పరామర్శించే దేవుడు, ఆయన కాపాడేవాడు. మన రోగములకు ఏ రోగాలు అవి? ఆ దొంగ ఎవడంటే అపవాది. వాడు నీ రక్షణ వస్త్రం దొంగిలించాడు వాడు. నిజమేనా? నిన్ను ఆత్మీయ స్థితిలో కొట్టాడు వాడు, నిన్ను పడగొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టాడు. ఆ సమయంలో యాజకులు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. యాజకులని ఉందండి బైబిల్లో. యాజకులు అంటే ఎవరు? పాస్టర్లు వచ్చి చూసి వెళ్ళిపోయారు. లేవీయుడు వచ్చి ఎందుకు వచ్చారు వీళ్ళు? వాళ్ళు మనుషులని రాయొచ్చు కదా, పరాయి వాళ్ళని రాయొచ్చు కదా. ఒక యాజకుడు, ఒక లేవీయుడు అని రాశాడంటే ఎవరు? వాళ్ళు పాస్టర్స్. ఆత్మ సంబంధమైన గాయం తగిలింది అతనికి. కానీ వీళ్ళు మాత్రం వీడు నరకానికి పోవాలంతే అని కోరుకునే సేవకులు ఉన్నారు. వీడు నరకానికి పోవాలని కోరుకున్న సేవకుడు మరి ఎక్కడ పోతాడు అమ్మా? నేను నరకానికి పోవాలని కోరుకున్న వ్యక్తి ముందా అతడు ఎక్కడ పోతాడు? నా ప్రవక్త అంటాడు, నా శత్రువు కూడా ఆ చోటుకు వెళ్ళకూడదని చెప్పాడు. నా శత్రువు కూడా ఆ చోటుకు వెళ్ళకూడదని చెప్పినప్పుడు ఆయన ఆ ప్రవక్తకున్న ప్రేమ ఈరోజు మనలో ఎందుకు లేదు? ఆ దేవుడికున్న ప్రేమ ఈరోజు మనలో ఎందుకు లేదు? ఆమేన్, హల్లెలూయా. వీడు నరకానికి పోయినా పర్లేదు, ఆడితో మీరు మాట్లాడకూడదు, ఆయన్ని పరామర్శించకూడదు, ఆయన చూడకూడదు, ఆయన కలవకూడదు. ఏంటండి ఇవి? అందరూ ఇక్కడ ఉన్నారా? ఎంతమందికి అర్థమవుతుంది? గాయం జరిగిన వాడికి, హృదయంలో గాయం జరిగిన వాడికి, వాడి బాధ కలిగినప్పుడు వాడిని పరామర్శించడానికి పోకుండా ఇప్పుడు ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారు? చూసి ఆ యాజకుడు పోతున్నాడు, మనకెందుకు అని ఇంకోడు లేవీయుడు కూడా ఏం చేస్తున్నాడు? వీళ్ళు పోవడమే కాదు, వాళ్ళ సంఘంలో ఉన్న విశ్వాసం కూడా అలాగే పోతున్నారు. వాళ్ళ సంఘంలో ఎవరికైనా ఏదైనా గొడవ జరిగినా, ఎవరికైనా బాధ జరిగినా, ఎవరికైనా హాస్పిటల్లో ఉన్నా, ఎవరికైనా రక్తం దెబ్బ తగిలినా వీళ్ళు మాత్రం వెళ్ళి అసలు పరామర్శించరు. ఎందుకంటే యాజకుడు ఎలా ఉంటాడో బ్రదర్స్ అంతేనా? యాజకుడు ఎలా ఉంటాడో సంఘం కూడా. సహోదరులారా, నేను ఎన్నడూ అలా బోధించను. అలా బోధించేవాడు సేవకుడు మాత్రము కాదు. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఎంత సీనియర్ అయినా ఎవరికైనా కావాలి. దేవుని విషయంలో సీనియర్లు జూనియర్లు అన్నది ఎవరు లేరు. ఇప్పుడు పరిస్థితిని బట్టి నువ్వు ఇప్పుడు ఈ కాలంలో వర్తమానంలో ఏం చెప్పాడు? సహోదర ప్రేమ మీద ఈ సంఘం కట్టబడిందని చెప్పాడు. నీలో ఆ సహోదర ప్రేమ అంటే, ఒక సహోదరుడు ఆపదలో ఉన్నప్పుడు, ఒక సహోదరుడు బాధల్లో ఉన్నప్పుడు, ఆత్మీయ స్థితిలో పడిపోయినప్పుడు మనం ఏం చేయాలి అమ్మా? చెప్పండి, మనం ఏం చేయాలి? అక్కడ ఏమన్నాడు? మంచి సాముడు ఏం చేశాడంట? నూనె పోసాడంట. నూనె పోతే గాయాలు పోతాయా? నూనె పోసాడు. నూనె దేనికి సాదృశ్యమో తెలుసా? నూనె పరిశుద్ధాత్మ సాదృశ్యము. ఏంటా పరిశుద్ధాత్మ అంటే? ఈ కాలపు గడియ వర్తమానమే ఆ యొక్క పరిశుద్ధాత్మ ఉన్నది.
నువ్వేం పోయాలి? అక్కడ నూనె పోసాడు. ద్రాక్షారసం అంటే ఏడు తెలుసా? మరి బాబు, నీ దెబ్బలు మానిపోవాలంటే బాగా ద్రాక్షారసం ఎక్కువ తాగితే నువ్వేమైపోతావు? మత్తడైపోతావు. కాబట్టి ద్రాక్షారసం ఫుల్గా కొట్టే, ఇదిగో ఒక ఫుల్ బాటిల్, బ్యాందీ బాటిల్ తీసుకొచ్చాను, తాగే. ఇదా? చాలామంది లోకల్లో స్నేహితులు ఏం చేస్తారంటే, ఒరే నీకు తగిలిన గాయం మానాలంటే ఫుల్ బాటిల్ వేసారా. ఫుల్ బాటిల్ వేస్తే ఏమవుతుంది? ఫుల్ బాటిల్ వేస్తే ఏమవుతుంది చెప్పండి అమ్మా. మొత్తం అన్నీ మర్చిపోతారా? నీకు బాధ ఉండదు, ఏముండదు. ఓరి నాయన, ద్రాక్షారసం అంటే మందు కాదు నాయన. ఇక్కడ ద్రాక్షారసం అంటే ప్రత్యక్షత. ద్రాక్షారసం అంటే అందులో క్రొత్త ద్రాక్షారసము, పాత ద్రాక్షారసము కూడా ఉన్నది. అందుకే నీకు మంచి ద్రాక్షారసం పోయేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ద్రాక్షారసమే ప్రత్యక్షత ఉన్నది. ఇప్పుడు ఆ మంచి సమరయుడు ఏం చేశాడు? ద్రాక్షారసం పోసి వాని గాయాలు కట్టాడు. మందు తాగి మత్తుడైపోరా అంటే, ఇప్పుడు మత్తు అయిపోయిన తర్వాత, మత్తు తీరిపోయిన తర్వాత ఏముంటుంది? మళ్ళీ బాధ, మళ్ళీ నొప్పి. ఇది కాదు కదా. హల్లెలూయా. నీ మనసుకు తగిలిన గాయం అంటారు చాలామంది. ఎవరైనా చచ్చిపోయారు అనుకో ఇంట్లో వాళ్ళు, బాధ ఎక్కువైపోయింది తట్టుకోలేక ఏం చేశాను? ఓ పుల్ బాటిల్ వేస్తాను, మందే వేస్తాను. మందే వేస్తే ఏమైపోద్ది? మళ్ళీ బాధ గుర్తొస్తే మళ్ళీ వేసేస్తావు, మళ్ళీ గుర్తొస్తే మళ్ళీ వేసేస్తావు. అంటే ఇలా వేసేస్తుంటే నువ్వేమైపోతావు? నువ్వు కూడా పోతావు. నిజమేనా? నా దేవుడు అలాంటి వాడు కాదు. నా దేవుడు ప్రత్యక్షతతో కూడిన వాక్యాన్ని ఇచ్చి ఆ వ్యక్తిని బాగు చేసి మంచి పూటకాలవాని చేతికి. పూటకాలవాని అంటే పూటకోళ్ళు అంటే తెలుసండి? పూటకోళ్ళు అంటే సత్రాలండి. పూటకోళ్ళు అంటే సత్రాలు. సత్రం అంటే ఏంటి? అన్నం పెట్టి పోషిస్తారు కదా. ఆ ఇంటికి తీసుకుపోయి ఆ పూటకాలవాని చేతికి అప్పగించి ఏం చెప్తున్నాడంట? పరామర్శిస్తున్నాడంట. ఇదిగో ఇతని కొరకు నేను నీకు జీతం ఇస్తాను. ఇతడు బాగుపడేంత వరకు కూడా, ఇతడు పరిచర్య చేసేంత వరకు కూడా, ఇతడు వాక్యంతో నింపబడేంత వరకు కూడా, ఇతని ఆత్మ రక్షించబడినంత వరకు కూడా నేను నీకు ఏమైనా ఎక్స్ట్రా ఖర్చు పెడతా చెప్పు, మరలా వచ్చినప్పుడు తిరిగి ఇచ్చేస్తానన్నాడు. నిజమేనా? మరలా వచ్చినప్పుడు నీకేమిస్తాను? తిరిగి ఇచ్చేస్తానన్నాడు. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? హల్లెలూయా. అదే వాక్యంలో ఆయన చెప్తున్నాడు. ఏమనంటే 38వ వచనం, అంతటా వారు ప్రయాణమైపోచుండగా వదిలేండి, ఇది ఇక్కడ విడిచిపెడతాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక వాక్యం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఆ పూటకాలవాని చేతికి అప్పగించినప్పుడు ఆ పూటకాలవాడు ఏం చేశాడు? అతనికి అమ్మ చెప్పండి, ఏం చేశాడు? అమ్మ చెప్పండి. ఇప్పుడు అతను 2 దేనారాలు ఇచ్చి, ఇదిగో నువ్వు ఇతను పరామర్శించు, ఇతను భోజనం పెట్టి, ఇతను పోషించు, ఇతను కాపాడు, నువ్వు ఏమైనా ఎక్స్ట్రా ఖర్చు పెడతావు, నువ్వు మరలా వచ్చినప్పుడు నీకు ఇచ్చేస్తానని చెప్పాడు. ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట నేను చూపిస్తాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. అందరూ ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము 44 అనుకుంటాను. త్వరగా తీసారా? అందరూ తీయండి. తీస్తే నేను ఆ 44 ముందు మనం ఒక వచనం చదువుతామండి. అందరూ తీశారండి? ఇదిగో 32వ వచనం. అప్పుడు సమస్త జన్మలు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి ఆయన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెట్టిన. చాలండి. హల్లెలూయా. ఇప్పుడు మేకలను, గొర్రెలను వేరుపరిచేవాడు ఎవరు? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి మేకమా గొర్రెమా ఈరోజు తెలుసుకోవాలి. నువ్వు గొర్రెవి అయితే నువ్వేం చేస్తున్నావు, మేకవైతే ఏం చేస్తున్నావు తెలుసుకుందామా? నిజమేనండి. మనకు ఒక నిబంధన ఇచ్చాడు దేవుడు. మన మేకలమో గొర్రెలమో ఈ రోజు కొన్ని తెలుసుకుందామండి. అందుకే చాలామంది యూట్యూబ్లో ఏమన్నారు, ఇరు గొర్రె బిడ్డలు అంటున్నారు. నిజమే. మనం ఈ లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల యొక్క బిడ్డలం.
గొర్రె బిడ్డలు అంటే గొర్రెకు పుట్టిన వాళ్ళం కాదు. ఈ లోకం ఆ పాపములు మోసుకుని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల ఆయన. గొర్రె పిల్ల అంటే దాని అర్థము అది మంచి స్వభావం కలిగినది. అటువంటి స్వభావం ఏ జంతువుకి ఉందో చూపించండి నాకు. మేక కూడా అటువంటి స్వభావం, అది గొర్రె వంటి స్వభావం కలిగి ఉంది కానీ గొర్రె కాదు. ఎంతమంది కాదు? వీళ్ళు గొర్రె బిడ్డలు, మనం గొర్రె బిడ్డలమే. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మంచి గొర్రెల గొప్ప కాపరి. నిజమేనా? గొర్రె ఎప్పుడు తన స్వభావం ఏం చేస్తుంది? పాడు చేసుకోదు. అది కటిక వాడిని కూడా నమ్ముతుంది లేదా? కషాయ వాడిని కూడా నమ్ముతుంది. అంత స్వభావం కలిగి ఉన్నది, అంత మంచి స్వభావం కలిగి ఉన్నది. నిజమేనా? బొచ్చు కత్తిరించినప్పుడు ఏమైనా కదులుతుందా? ఏమైనా ఎప్పుడైనా చూసారా? గొర్రెకి బొచ్చు కత్తిరించినప్పుడు ట్రిమ్మింగ్ చేస్తారు కదా, ఆ ట్రిమ్మర్ తీసుకొచ్చి అలా గోకుతున్నప్పుడు ఏమైనా అయ్యో అంటదా? మౌనంగా అలా ఉంటుంది. అతను బొచ్చంతా గోకేసిన తర్వాత అది బొచ్చు లేని దాలాగా మళ్ళీ అలాగే వెళ్తుంది, మళ్ళీ దాన్ని బొచ్చు పెంచుకుంటుంది. నిజమేనా? ఈరోజు మనం కూడా అంతే. ఎందుకో తెలుసా? ఈ లోకంలో దేవుడు ఆ విధంగా మనల్ని పెంచాడు. అంతేగాని గొర్రెలు అంటే గొర్రెలు కాదు. మరి అలా అయితే మరి వాళ్ళు ఏమై ఉన్నారు? తోడేలై ఉండాలి. ఇంకా గొర్రెలు తినేసేది ఏది? మరి వాళ్ళు తోడేలై ఉండాలి. ఇంకంతే. మన గొర్రెల మీద వాళ్ళు ఏమి ఉండాలి? తోడేళ్ళు. మరి తోడేళ్ళ దగ్గరికి చిన్నపిల్లలు వెళ్తారా? అమ్మాయి వెళ్తారా? ఓ తోడేలు 5 తోడేళ్ళు అంటే తప్పించుకుని వచ్చి చాలామందిని బాధ పెడుతున్నాయంట. అందులో ఇంచుమించు 4 ఎన్నో దొరికాయంటే 5వది దొరకట్లేదంట. ఎంతమంది చూసారు న్యూస్? నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? సరే, దేవుని స్తోత్రం. మనం గొర్రెల వంటి స్వభావం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ అన్నాడు, ఆయన గొర్రెలను కుడి పక్కన గొర్రెలను ఎడం పక్కన మేకలు వేరుపరుస్తున్నాడంట. అయితే గమనించండి, చూడండి 35వ వచనం చూడండి, నేను చెబుతున్నాను చూడండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశునై ఉంటిని, నన్ను చేర్చుకొంటిని. దిగంబరై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగునై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పుము. హల్లెలూయా. చెప్పాను. అందుకు నీతిమంతులు ఎవరంట? నీతిమంతులు అంటే గొర్రెలు. ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొనుంటే చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుకొనుంటూ చూచి ఎవడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు పరదేశుడు ఉంటూ చూచి నేను చేర్చుకుంటుమి. దిగంబరవై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి. ఎప్పుడు రోగువై ఉండుటైనను. అమ్మా వింటున్నావా? ఎప్పుడు రోగువై ఉండుటైనను, చెరసాల ఉండుటైనను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగెదరు. అందుకు రాజు అంటున్నాడంట. ఆ రాజు ఎవరో? మన ప్రభువైన యేసుక్రీస్తు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒక్కనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిత్యముగా మీతో చెప్పుచున్నానని వాడితో నేను. హల్లెలూయా. అప్పుడు ఆయన ఎడమవైపు చూస్తున్నాడండి. ఎడమవైపు ఎవరున్నారు? ఎడమవైపు ఉండి వారిని చూచి, అంటే ఎడమవైపు ఉన్న మేకలను చూచి అంటున్నాడు, శప్పింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాజ్ఞులకి పోండే. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశనై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరనై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై ఉంటిని, చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని. మరి ఒక సహోదరుడు రోగినై ఉంటే మనం చూడకపోతే మనం ఏ జాబితా చెందిన వాళ్ళం? తోడేళ్ళు ఎందుకులేండి, అక్కడ తోడేళ్ళు పక్కన ఎట్టండి. గొర్రెలు మేకల గురించి చెప్పాడు. నిజమేనా? మనం మేక స్వభావం కలిగి ఉన్నామా, గొర్రె స్వభావం కలిగి ఉన్నామా? గట్టిగా కొట్టని చెప్పట్లేదు. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సహోదరుడు మరణించడం సంగతి తెలుసుకుని కబురు తెలిసిన వెంటనే నేను వెళ్ళిపోయాను. వారు నా సంఘమా, వారు నా సహోదరులా అని అంటే, వారు నా సంఘం కాదు కానీ వారు నా సహోదరులై ఉన్నారు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసు రక్తం కింద ఉన్న మీరందరూ క్రీస్తు యేసులో అవయములై ఉన్నారు. ఇప్పుడు మనమందరము క్రీస్తు యేసులో అవయములై ఉంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వధువు అంతా క్రీస్తు యేసులో అవయములు కాదా?
ఇప్పుడు ఎవరైనా ఒక సహోదరుడు నాకు తెలిసిన వాళ్ళు రోగి ఉంటాడు. రోగి ఉంటే ఇప్పుడు ఆ యొక్క వ్యక్తిని చూడడానికి వెళ్తాను. ఇప్పుడు ఆ కాపర బాధపడితే ఎలాగా? అంటే వెళ్ళకూడదా? ఆయన వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనోడు. అలా చేస్తే అది కరెక్టా అంటారా? మరి ఏ జాబితాకి చెందిన వాళ్ళు మనం? మేకలమా గొర్రెలమా మనం? అమ్మా, ఈ నా సహోదరులు అన్నాడు కానీ ఈ సంఘంలోని సహోదరులు అని చెప్పాడా? ఈ నా సహోదరులో మిక్కిలి అలిపోయిన ఈ చిన్నవానికి చేస్తే ఎవరికి చేసినట్టు? నిజమేనా? ఇప్పుడు నేను ఇంత దూరం ఉన్నప్పుడు, నాకు బాగులేనప్పుడు అనేక మంది ఫోన్ చేసి కూడా నన్ను పరామర్శించారు. ఇక్కడ నా సహోదరులు అందరూ చాలా వరకు హాస్పిటల్కి వచ్చి నన్ను పలకరించారు, నన్ను ప్రేమించారు. ఆ ప్రేమ మీలో ఉంది కనుకే కదా నా యొక్క బాగోతులు చూసుకున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు గొర్రెలై ఉన్నారు కనుకే కదా. నిజమేనా? ఆయన మేపు గొర్రెలమేనా? అమ్మ చెప్పండి. నా గొర్రెలు నా స్వరం వింటానని చెప్పాడు. ఎవరు బాబు, ఈ గొర్రెలు అంటే కోపం వచ్చేస్తుంది ఏంటి? పోన్లే అమ్మ, మీరు గొర్రెలు కాకపోతే నేను గొర్రెని. మీరు గొర్రెలు కాదులే, మీరు రాజులేని యాజక సమూహమే, కరెక్టే. అయితే నేను మాత్రం మీ అందరికంటే అల్లుపుని, నేను చిన్నవాడిని. నిజమేనా? నన్ను చూడవచ్చితిరి అని అంటే దాని అర్థము దేవుడు ఏమన్నాడు? మీరు ఆ చిన్నవాడిని చూడవచ్చితే నన్ను చూడవచ్చు అని చెప్పారు. మరి చూడడానికి రాకపోతే కుడివైపున మేకలతోనే మాట్లాడుతున్నాడు. నీ సహోదరుడు ఎదురుగా కనబడితే నువ్వు వందనాలు కూడా చెప్పకూడదు. ఏంటి అది? వాక్యం ఏంటి? నీ విశ్వాసానికి వ్యతిరేకంగా ఉంటే అతనికి చెప్పుకో నువ్వు. ఏం బ్రదర్, అంతేనా? నీకు అతను నీవు నమ్ముతున్న విశ్వాసానికి, నువ్వు నమ్ముతున్న వాక్యానికి అతను వ్యతిరేకంగా ఉంటే నువ్వు వందనాలు చెప్పుకో, వెళ్ళిపో. కానీ నీ విశ్వాసం అతని విశ్వాసం ఒకటే ఉన్నప్పుడు నువ్వెందుకు వందనాలు చెల్లించకూడదు? అలా చెల్లించట్లేదంటే, అతను పరామర్శించట్లేదంటే నువ్వు ఎక్కడ, ఏ జాబితాలో ఉన్నావు నువ్వు? అమ్మే, నువ్వు ఏ జాబితా? అమ్మా, ముగించుకుందామా? ముగించేద్దాంలేండి. ఎవరు అనట్లేదు. ముగించమంటారా? మన ఏ జాబితా? మనం గొర్రె వల్ల ఉంటే, గొర్రె యొక్క స్వభావం కలిగి ఉన్నప్పుడు, మన సహోదరులు ఆపదలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నేను చెప్తున్నాను నిజంగా, ఇక్కడ మనం కొంతమందికి కొన్ని అవస్థలు ఉన్నాయి. వారు బాధలు ఉన్నప్పుడు మనమే కదా. ఇప్పుడు దేవుడు ఎలా వెళ్తాడండి? చెప్పండి బ్రదర్. దేవుడు ఎలా వెళ్తాడు? దేవుడు నీ ఇంటికి ఎలా వస్తాడు? బైబిల్ ఏం చెప్తుంది? ఆతిథ్యం ఇవ్వ మరొకడు. తెలియకే కొంతమంది దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. మరి ఆ దేవదూతలో ఒక దేవదూత ఎవరంటే బలిష్ఠుడైన దూత, ఆయనే ప్రభు అయినా. మరి ఆయన మీ ఇంటికి వచ్చాడు తినడానికి, మీరు ఆయనకి ఆతిథ్యం చేస్తున్నారంటే ఎవరికి చేసినట్టు? నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు ఆహారం ఇచ్చితివి, నాకు బట్టలు లేనప్పుడు నువ్వు నాకు వస్త్రం ఇచ్చితివి, నేను రోగినే ఉంటే నన్ను చూడవచ్చితివి, నేను చెరసాల్లో ఉంటే, బంధకాల్లో ఉంటే, నేను శ్రమల్లో ఉంటే, నేను అప్పుల్లో ఉంటే, నాకు కష్టంలో ఉంటే నువ్వు నన్ను పలకరించడానికి వచ్చి నాకు ప్రార్థించితివి, నాకు నూనె పోసితివి, నాకు ద్రాక్షారసం పోసితివి. ఏది ఎప్పుడు జరుగుతుందా కార్యం? నువ్వు చెయ్యాలి కదా. ఈరోజు మనం చెయ్యాలా లేదా? దేవుడు నిబంధన ఎలా ఇచ్చేస్తాడు? దేవుడు వాగ్దానం ఎలా ఇచ్చేస్తాడు? ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ప్రేమ అంటే. యెహోవా ప్రేమించేవాడు, మరి నువ్వు ద్వేషించేవాడువా? నువ్వు ఆంక్షలు పెడతా ఉంటావు. ఆంక్షలు, అక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఆంక్షలు. ఈ ఆంక్షలు బట్టి నువ్వేం చేస్తున్నావు? ఆ పరలోక రాజ్యానికి కూడా వెళ్ళకూడదని ఆంక్షలు పెట్టు. అంతేనా? బైబిల్ చెప్తుంది, ఈ పరిశీలంట, ఈ పాస్టర్లంట, వారు వెళ్ళరు, వెళ్ళేవారిని కూడా వెళ్ళనియరని బైబిలే చెప్తుంది, నేను కాదు. వారు జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకుపోయారంట. ఏ జ్ఞానం? తాళం చెవేటండి జ్ఞానం అనే అంటే ఏది చెబితే అది నమ్మేస్తుంటారా గుడ్డోళ్ళగా? అమ్మా, ఇక్కడ గుడ్డోళ్ళు ఏమైనా ఉన్నారా? గుడ్డోళ్ళు లేవు కదా, చెవిటోళ్ళు లేవు కదా. మనం అంతమందికి అర్థమవుతుంది. మనకు దేవుడు ఆత్మ చెవులు ఇచ్చాడు, మనకి దేవుడు మనోనేత్రాలు తెరిచాడు. మన శారీరకంగా కొన్ని బలహీనతలు కలిగి ఉండొచ్చు. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, ఆమె వినబడదు, ఆమె మాట్లాడలేదు, ఆమె శారీరకంగా ఆమె డిమాండ్ ఆఫ్ కలిగి ఉన్నది. ఆమెకి ఏం చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు నిజమేనా? ఏమైనా చెప్పాలంటే ఆమెకి యాక్షన్ చేసి చెప్పాలి. కొన్ని విషయాలు ఆమెకు అర్థమవుతాయి, కొన్ని విషయాలు అసలు
అర్థం కాదు. ఇప్పుడు అసలు చెప్పాలంటే ఆమెకి ఇప్పుడు మనం వింటున్న వాక్యం ఏంటో తెలియదు. కానీ ఆమె ఏం చేస్తుంది, అప్పుడప్పుడు అర్థమైనట్టు ఇలా తల ఊపుతుంది. ఎందుకని? ఇప్పుడు ఆమె గురించి నేను చెప్తున్నట్టు కూడా ఆమెకు తెలీదు. అవునా కదా? కూర్చుంది, ఆమెకు తెలీదు. కానీ దేవుడు నీకు చెవులనిచ్చాడు, దేవుడు నీకు హృదయాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు కళ్ళు ఇచ్చాడు, దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు. దేనికి? వాక్యాన్ని గ్రహించడానికి. హల్లెలూయా. మరి ఈ రోజున చెప్పుతున్న వాక్యం అది వాక్యంలో లేకపోతే, బైబిల్లో లేకపోతే నువ్వేమై ఉన్నావు? నువ్వేమై ఉన్నావు చెప్పండి. నువ్వు ఒక మేకవై ఉన్నావు, నువ్వు కళ్ళున్న గుడ్డివాడివై ఉన్నావు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఈ యుగ సంబంధమైన దేవుడు అంట వారి మనోనేత్రములు గుడ్డితనము కలుగు చేశాడని బైబిల్ చెప్తుంది. యుగ సంబంధమైన దేవుడు. ఇప్పుడు సంఘంలో పాస్టర్లే దేవుళ్ళు అయిపోతున్నారు, దేవుడినే పక్కన పెడుతున్నారు. దేవుడే మా పాస్టర్ ఏంటంటే, అమ్మా మీ పాస్టర్ దేవుడు కాదు, మీ పాస్టర్ మీ అందరికంటే నీచుడు. నేను ఒప్పుకుంటున్నాను. హల్లెలూయా. నన్ను కేవలం మీకు కాపరగా ఉంచాడు, కానీ నేను ఎవరిని మోసం చేసి ఇక్కడ తీసుకురాలేదు. నిజమేనా సహోదరులారా? అందరు ఇక్కడ ఉన్నారా? మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఏమైనా బతిమాలి మీరు ఆ సంఘంకి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దని నేను ఎప్పుడైనా వచ్చి, నేను దేవుని ముందు ఇక్కడ నిలబడి చెప్తున్నాను, అలా వచ్చి ఎప్పుడైనా మీ ఎదుట చెప్పానా? మిమ్మల్ని ఎవరైనా బతిమాలానా? మానేయండి, అక్కడికి వెళ్ళకద్దు, ఇక్కడికి వెళ్ళొద్దని మానేయమని చెప్పానా? ఈ రోజున ఈ యూట్యూబ్ ద్వారా కొంతమంది వింటారు ఈ వాక్యం. వింటారా లేదా? నాకు సాక్ష్యం ఇవ్వండి. అలా చెప్పిన వారిని అయితే నాకు చెప్పండి, నేను తీసిపోయి వాళ్ళకి అప్పచెప్తా. నేను ఎత్తుపోవడానికి మీరు ఏమైనా చిన్నపిల్లలా? ఎత్తుపోవడానికి మీరు చిన్నపిల్లలండి? వధువు అంటే ఎవరు? వయసు వచ్చిన వారంటే జ్ఞానం కలిగిన వారే కదా. తెలివి లేని వారిని ఎత్తుపోతారు. నిజమేనా? ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, కిడ్నాప్ చేస్తున్నారు కదా. అంటే కిడ్నాప్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఏదో చేసేయడానికి. నేను ఎత్తుకుపోయేవాడిని కాదు, ఎత్తుకుపోయే స్థితిలో నన్ను పెట్టలేదు. బైబిల్ చెప్తుంది, మీరు చదువుకోండి. ఏస్కేల్ గ్రంథము చదవండి, ఇర్మియా గ్రంథము చదవండి, ఏస్కేల్ గ్రంథం 34 అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదవండి. ఇశ్రాయేలు కాపర్లకు శ్రమ అని అంటూ అక్కడ మొదలు పెడుతున్న చరిత్రను చదవండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? దేవుడే కొంతమంది విశ్వాసులను చెదరగొడతాడంట. తన గొర్రెలను ఆయనే చెదరగొట్టి ఎవరికి అప్పగిస్తాడంట? మంచి దావీదు వంటి కాపరి చేతికి అప్పగిస్తాడని చెప్పాడు. నేను చెప్పింది వాక్యంలో లేకపోతే నన్ను నమ్మద్దు. ప్రవక్త అన్నాడు, నేను చెప్పింది వాక్యంలో లేకపోతే నమ్మద్దు, దాన్ని విడిచిపెట్టండి అని చెప్పాడు. వాళ్ళని దేశించండి, నాకు శత్రువైనడు మీకు శత్రువా, నాకు శత్రువైనడు మీకు శత్రువా, మీరు వాళ్ళకి వందనాలు చెల్లించొద్దు, వాళ్ళకి ఏమీ పలకద్దు అని చెప్తే ఏమై ఉన్నాం మనం? క్రీస్తు బిడ్డల మనం చెప్పుకోవడానికి సిగ్గులేదా మనకే? క్రైస్తవుని బిడ్డలను చెప్పుకుంటున్నా. నీవు నీ శత్రువుని సైతం ప్రేమించమని చెప్పలేదా దేవుడు? ఆమేన్, ఆమేన్. బైబిల్ అదేనే చెప్తుంది. హల్లెలూయా. మరి నిబంధన పక్కన పెట్టేద్దామా? చెప్పండి అమ్మా, ముగింపులోకి వచ్చాను. దేవుని నిబంధన పక్కన పెట్టేద్దామా? చెప్పండి అమ్మా. హల్లెలూయా. దేవుని నిబంధన పక్కన పెడదామా? ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-44 ఒక్కసారి త్వరగా. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5:43-44. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుచున్నదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు. ఏముంది? పాత నిబంధనలో ఏమన్నాడు? మీ సహోదరులను ప్రేమించండి, శత్రువులను ద్వేషించండి చెప్పాడు. నిజమేనా? ఇప్పుడు మనం పాత నిబంధనలో ఉన్నాం, క్రొత్త నిబంధనలో ఉన్నాం చెప్పండి. అయితే నీకు కృప కావాలా, ధర్మశాస్త్రం కావాలా? ఆమేన్. మన కృప దగ్గరకు వద్దామా, ధర్మశాస్త్రంలోకి వద్దామా? ఆ వాక్యం టిక్కి పెట్టుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-44. ఇదిగో మీ సహోదరులను ప్రేమించుడి, మీ శత్రువులను ద్వేషించమని చెప్పిన మాట ప్రకారంగా చెప్పుచున్నదేమనగా, మీరు విన్నారు కదా మాట. అయితే నేను మీతో చెప్పుచున్నదేమనగా, మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు. ఎవరికి కుమారులైనట్లు? ఈరోజు వ్యక్తులకు కుమారులుగా ఉంటున్నారు. నేను మిమ్మల్ని కనలేదా? నేను మాత్రం మిమ్మల్ని కనలేదు.
ఎంతమందికి అర్థమవుతుంది? పౌలు అన్నాడు, నేను సువార్త ద్వారా మిమ్మల్ని కని ఉన్నానని చెప్పాడు. అంతేగాని ఆ సువార్త ద్వారా కన్న వాళ్ళ మీద ఆయన ఆధిపత్యం చెలాయించలేదు. చెలాయించాడండి బైబిల్ ఎక్కడన్నా? చెలాయించినట్లు ఎక్కడన్నా ఉందా? ఎంతమంది ఆమెన్ చెప్తారు? సువార్త చేసి మీరు పిల్లలకి అంటారు, మీరే కంటారు. నేను కూడా కన్నానా లేదా? సువార్త చేసి కొంతమంది వ్యక్తిని కని ఒక పూటకాల వాని చేతికి అప్పగిస్తాం. అతడు ఎంతవరకు పోషించగలడో అంతవరకు పోషిస్తాడు. అటు తర్వాత అతడు స్థిరపడిన తర్వాత, అతడు బాగుపడిన తర్వాత అతడు ఏమవుతాడు? అతడు పరిచర్యకి వెళ్ళవలసి వస్తే ఖచ్చితంగా పరిచర్యకి వెళ్తాడు. నువ్వు పంపాల్సిందే, నేనైనా పంపాల్సిందే. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుందండి? మరి దేవుడు ఏమన్నాడు? నీ శత్రువుని సైతం నువ్వేం చేయాలి? మనకి శత్రువు ఎవరు? ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? నీ శత్రువు నీ శరీరం అని చెప్పాడు. నీ శత్రువు అయితే నీ శరీరాన్ని కూడా నువ్వు ద్వేషించు, ప్రేమించుకో. నిజమేనా? నీ శత్రువు నీ శరీరం కాబట్టి నీ శరీరాన్ని ఏం చేయాలి? కోసేసుకో. నీ శత్రు మీద పగ తీర్చుకునే విధానం అంతా నువ్వు నీ శరీరం మీద చూపించగలవా? ఎందుకు చూపించవు? ఆడిని కొట్టేయాలంటావు, వాడిని ఏమో ఆడితో మాట్లాడకూడదంటావు, వాడితో కలవకూడదంటావు, ఆడిని ఏమి అనకూడదంటావు. మరి నీ శరీరమే నీకు శత్రువు అని చెప్పాడు ప్రవక్త. మరి ప్రవక్త మాటను దోచేస్తావా నువ్వు? ఆమేన్, హల్లెలూయా. అయితే నీ శరీరం నువ్వేం చేయాలి? ఈరోజు నుంచి కోసేసుకోండి. ద్వేషించి కోసేయండి. కోసేస్తారా? దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు నీ శరీరము ప్రేమించినట్లుగే నువ్వు నీ భార్యను కూడా. ప్రతివాడు తన శరీరాన్ని ఏం చేస్తాడంట? దీనికి ఏదైనా చిన్న పొక్కు వస్తే చాలు, అబ్బాబోయ్ ఇంకేమీ లేదు. పొక్కు వచ్చిందంటే 2 రోజులు, కానీ ఆ పొక్కు అలా ఉందంటే 3వ రోజు ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళిపోయి, దీని మందు ఇవ్వండి బాబు, ఇది తగ్గట్లేదు బాబు, దీనికి మందు ఇవ్వండి బాబు అని ఎంతగా ప్రేమిస్తామో. ఇది నీ శత్రువాడి సంగతి నీకు తెలుసా? నిన్ను బాధ పెట్టేవాడు ఎవడు? అమ్మ చెప్పండి అమ్మ. నిన్ను బాధ పెట్టేవాడు ఎవడు? నీ పక్కింటోడు కాదు, వీడే. నిన్ను ప్రార్థన చేయకుండా, నిన్ను బైబిల్ చదవకుండా, నువ్వు వాక్యం మాట్లాడకుండా, వాక్యం వినకుండా నిన్ను ఎప్పుడు పడుకో అని చెప్పేవాడు ఎవడు? అమ్మ చెప్పరే, మాట్లాడు. నిజమేనా? నువ్వు పడుకోనాయన, పడుకో అని నిన్ను దేవునికి దూరం చేస్తున్నవాడు ఈడే. ఈయన ఏం చేస్తారంటే రేపు నుంచి కొంచెం చాకు తీసుకుని అక్కడక్కడ ఘాట్లు ఎట్టేసుకోండి. ఎట్టుకోరా? ఎట్టుకోపోతే నీ ఇంటి పక్కలను కూడా మీరు ప్రేమించండి. వారు చాన్నా చీయనా సరే నువ్వు ప్రేమ చూపించు. వారు ఏమన్నా మౌనంగా ఊరుకో. మౌనమే వారికి సమాధానం ఇస్తుంది. మౌనంగా ఉంటే దేవుడు అంట పగ తీర్చుకుంటాడని బైబిల్ ఉన్నదండి. దేవుని చిత్తమైతే వచ్చేవారని చెప్తాను. మన మౌనమే అనేక సార్లు మనల్ని తప్పిస్తుందంట. మౌనం లేకపోతే ఏమవుతాం? అంతే. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, వీడు నీ శత్రువు, పక్కోడు కాదు. నీ సహోదరు నీకు శత్రువు ఎలా అయ్యాడు? మరి అలా నీ శత్రువు కాబట్టి నాకు శత్రువు అని నీకు శత్రువు అని బైబిల్ ఎక్కడుంది? దేవుడేమన్నాడు? పరలోకమందున తండ్రికి మీరు కుమారులై ఉంటే మీ శత్రువులు మీరు. మరి శత్రువు కాని వారిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు అంటే నీలో గొర్రె స్వభావం ఉందా, మేక స్వభావం ఉందా? ఆ 2 కాదు, తోడేల స్వభావమే డైరెక్ట్. అంతే. వేసుకుంటూ ఎందుకంటే గొర్రెలు మేకలు కలిసే ఉంటాయి, కానీ తోడేలు అలా ఉండదు. ఎప్పుడు దొరుకుతుందా? అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి సహోదరులారా, మన జీవన విధానం ఏం చేద్దాం? మనకి ఇవ్వబడిన నిబంధన కొరకు మనం ఏం చేద్దాం? మన సహోదర ప్రేమ కలిగి ఉందామా? ఎవరైనా ఏ సహోదరైనా బాగోపోతే నువ్వు ఏం చేయాలి? ప్రార్థించాలి, ప్లస్ పరామర్శించాలి, వెళ్ళాలి, ఆ సహోదరుని కలవాలి, ఆ సహోదరుని ఇంటికి వెళ్ళాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నువ్వు వెళ్ళకపోవడం వల్ల ఈ సంఘం ఎలా ఉంది? ఈరోజు అలా ఇంటికి వెళ్ళుంటే సంఘం ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది అప్పుడు? చెప్పండి, ఎలా ఉంటుంది? ఇదంతా ఎలా అయిపోద్ది? ఏమని చెప్పండి అమ్మా. మా ఇంటికి ఇప్పుడు మర్యాద చూపిస్తామని అంటాం. మళ్ళీ మర్యాద చూపిస్తామని చెప్పి భోజనం పెట్టి లాగిలు అంపక కొట్టామని మళ్ళీ వస్తారా? ఏమండి, మళ్ళీ వస్తారా? అమ్మా కడుపు నిండా అన్నం పెట్టేసి నా ఇంటికి మళ్ళీ రాక కొట్టామనుకోండి, వస్తాడా? అమ్మా మనం అలా ఉండకూడదమ్మా.
మనం మర్యాద కలిగిన బిడ్డలం. మన దేవుడు మర్యాదస్తుడు. ఆయన మర్యాద కోరుకునేవాడు, ఆయన గౌరవాన్ని కోరుకునేవాడు. హల్లెలూయ, హల్లెలూయ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి మన సహోదరులు ఎవరైనా సాక్ష్యం చెప్తున్నప్పుడు వారు కొంత బలహీన పడుతున్నారు, విశ్వాసం అవిశ్వాసం పడుతున్నారు, లేకపోతే బలహీన పడుతున్నారు, వాళ్ళు రోగంతో ఉన్నారు, వారి సమస్యలతో ఉన్నారు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి ఇంట్లో కూర్చోండి. పాస్టర్ గారు మాత్రం వెళ్ళి, అమ్మ నీ సమస్య ఏంటో చెప్పు, నేను ప్రార్థన చేస్తాను. నేను ఒక్కనే పోయేది కాదండి. ఇది పరిచర్య నాది కాదు. ఎవరిది ఇది? చెప్పండి, ఈ పరిచర్య ఎవరిది? ఇది దేవునిది. ఇది దేవునిది, నాది అనుకుంటే నువ్వేం చేస్తావు? నువ్వు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రవర్తిస్తావు. పాస్టర్ గారు చెప్తేనే వెళ్తాం. నువ్వు పాస్టర్ గారికి చెప్పు, పలానా సోదరుడికి వెళ్ళాలనుకుంటున్నానండి, మీరు కూడా వస్తారా అంటే, నేను కూడా వస్తాను, ఖాళీ ఉంటాయి. నిజమేనా? ఒకవేళ నేను ఊరు వెళ్ళిపోయాను అనుకుందాం, ఏదైనా ఊరు పరిచయ నిమిత్తం, ఇక్కడ ఎవరికో ఒంట్లో బాగోదు, ఏం చేస్తారు అప్పుడు? ఇప్పుడు ఒకసారి బ్రదర్కి ఒంట్లో బాగాలేదండి, మన బ్రదర్కి 3 నెలలు కదండి. అప్పుడు ఇబ్బంది పడ్డారు, చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు నేనేం చేశాను, బ్రదర్స్కి ఫోన్ చేసి, బ్రదర్స్ మీరు వెళ్ళండి, కొంచెం వెళ్ళి పలకరించండి, ప్రార్థన చేయండి, పోయి ధైర్యపరచండి అని చెప్పాను. వెళ్ళి ప్రార్థించారు లేదా? దేవుడు కొంత శక్తిని ఇచ్చాడా లేదా? కొంత మీకు ఒక నమ్మకం ఇచ్చాడా లేదా? మీరు ఈ బ్రదరు ప్రార్థన అవసరాలు రాస్తుంటాడు, ఏదైనా అవసరం తీరిందనుకో కొట్టేస్తుంటాడు. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు నా ప్రార్థన ఆలకించి అతడికి సహాయం చేశాడని. ఈ రోజున ఆ స్థితి మనకి ఎందుకు రాదంటున్నాను. నువ్వు వెళ్ళి ఆ ఇంటికాడికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకి గొప్ప కార్యం జరిగింది అనుకో, నువ్వు సన్నిధిలో సాక్ష్యం ఇవ్వి, రేపు పొద్దున ఇంకోళ్ళు ఏమనుకుంటారు? నిజమేనా? మీరు రోగునై ఉంటే మీరు ఏం చేయాలి? చూడవచ్చిత్రా అన్నాడు, అడుగుతున్నాడు దేవుడు. రోగులై ఉన్న వారికి మనం ఏం చేయాలి? బంధకాల్లో ఉన్నవారికి, చెరసాల్లో ఉన్నవారికి, అప్పుల నుంచి, సమస్యల నుంచి బాధపడుతున్న వారికి నేనే పోవడం కాదు, మీరేం చేయాలి? 2-3గా, ఒకరు కాదు, 2-3గా మీరేం చేయాలి? వెళ్ళి పలకరించి, అవసరమైతే సంఘ సమస్యలైనా మనం ఏం చేయాలి? మీకు సంఘంలో ఏమైనా సమస్య ఉంటే చెప్పండి అమ్మా అని అడిగి మనం వారి కొరకు మన సహవాసంలో ఉన్నవని ప్రార్థన చేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి మనం మేకల స్వభావం వద్దు, మనం ఎలా కలిగి ఉందాం? దేవుడు వేరు చేస్తాడంట గొర్రెల నుండి మేకల్ని, మేకల నుండి గొర్రెల్ని వేరు చేసే కాలం ఇది. ఆయన చేతిలో చేట ఉన్నది. నిజమేనా? ఆయన చేతిలో చేట ఉన్నది. ఈ చేటలో ఉన్న గట్టి గింజలు ఆయన పాదాల దగ్గర, తెప్ప గింజలు గాలి ఎగిరిపోవడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి మనం గట్టి గింజలు అయితే, మన గొర్రెలం అయితే, మన వాక్యం వెంబడించిన వారం అయితే, ఆయన నిబంధన మన దగ్గర ఉంటే ఖచ్చితంగా వాక్యంతో సహవాసం చేస్తాం. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఈ సమయం రండి.